హాయ్ ఫ్రెండ్, నేను మీ రాజుని. ఫ్రెండ్, ఈరోజు వచ్చి మనం ఒక మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లో వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్? మనం ఒక వ్యక్తితో మనకు ఎలాంటి రిలేషన్షిప్ లేకున్నా కానీ ఆ వ్యక్తి మనల్ని విమర్శించడం జరుగుతుంది. అవునా? మరి ఆ వ్యక్తి మనల్ని ఇలా ఎందుకు విమర్శించాడు అని ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్, అయితే నువ్వు ఒక గొప్ప స్థాయిలో ఉండి ఉంటావు. ఓకేనా? అయితే ఆ వ్యక్తి నీకన్నా తక్కువ స్థాయిలో ఉండి ఉంటాడు. కాబట్టి మనం ఆ వ్యక్తి జోలి మనం వెళ్ళకున్నా కానీ ఆ వ్యక్తి మనల్ని పదే పదే విమర్శించడం, పదే పదే తిట్టడం, మనల్ని తక్కువ చూసి మాట్లాడడం చేస్తూ ఉంటాడు. అవునా? ఇలా ఎందుకు అంటే ఫ్రెండ్, ఆ వ్యక్తి నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఇలా నేను విమర్శించడం ద్వారా, ఇలా నిన్ను తక్కువ చూసి మాట్లాడడం ద్వారా ఆ వ్యక్తి నీ స్థాయికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. సో ఇప్పుడు అర్థమైంది ఆ వ్యక్తి మనల్ని ఎందుకు ఇలా విమర్శిస్తాడో. ఓకేనా ఫ్రెండ్? పదే పదే ఇలా మనం విమర్శించడం ద్వారా ఆ వ్యక్తి నీ స్థాయిని చేరుకుంటాడు అని అర్థం. ఓకేనా ఫ్రెండ్? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒక వ్యక్తి ఇలా మనల్ని విమర్శిస్తే మరి ఏం చేయాలి? ఓకే, అయితే మనల్ని ఒక వ్యక్తి ఇలా పదే పదే విమర్శించడం, మనల్ని ప్రతిసారి తిట్టడం, మనల్ని ఇలా చేస్తే మనం ఏం చేయాలి? మరి అయితే మనం ఆ వ్యక్తిని తిట్టడం కానీ ఆ వ్యక్తిని మనం మరలా విమర్శించడం చేయకూడదు. అలా చేస్తే నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి నీకు ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి మన ఆ వ్యక్తిని ఎవరైతే మనకు విమర్శిస్తారో మనం మరలా ఆ వ్యక్తిని విమర్శించకూడదు. మనం మౌనంగా ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తిని నువ్వు విమర్శించడం చేస్తే ఆ వ్యక్తి కూడా నీ స్థాయికి, గొప్ప స్థాయికి చేరుకుంటాడు, అంటే నీ స్థాయికి చేరుకుంటాడు అని అర్థం. ఓకేనా? ఓకే ఫ్రెండ్, ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్? ఒక వ్యక్తి మనల్ని ఇలా పదే పదే విమర్శించడం ఎందుకు చేస్తుంటాడని. ఓకేనా? ఆ వ్యక్తి ఎందుకు విమర్శించాడు కాబట్టి ఒక వ్యక్తి మనల్ని విమర్శించడం అని, మనల్ని అని వ్యక్తిని విమర్శించే వ్యక్తి మనం ఆ కోపంతో మళ్ళీ విమర్శించకూడదు. అలా విమర్శిస్తే నీ స్థాయికి ఆ వ్యక్తి చేరుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్? కాబట్టి మనం మౌనంగా ఉండాలి. వ్యక్తికి మనం మరలా విమర్శ చేయకూడదు. అలా చేయకుండా ఉంటే నీ స్థాయి ఇంకా చాలా గొప్పగా పెరుగుతుంది. కాబట్టి మనం ఒకరు మనల్ని విమర్శించాడని మళ్ళీ మనం తిట్టడం కానీ మనం తిట్టకూడదు. ఓకేనా ఫ్రెండ్? నువ్వు ఒకవేళ ఆ వ్యక్తిని నువ్వు మరలా తిట్టడం కానీ మరలా విమర్శించడం కానీ చేస్తే మీ ఇద్దరి స్థాయి ఒకటే అవుతుంది. కాబట్టి సో మనం మౌనంగా ఉండడమే మంచిది. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్? ఎవరైతే మనల్ని పదే పదే విమర్శిస్తారో, మనల్ని తక్కువ చూసి మాట్లాడతారో అంటే మనం వాళ్ళకన్నా గొప్ప స్థాయిలో, ఎక్కువ స్థాయిలో ఉన్నామని అర్థం, దీని అర్థం. కాబట్టి మనం మౌనంగా ఉండడమే మంచిది. వేరే వ్యక్తి మనల్ని విమర్శ చేస్తే, మనల్ని తిట్టడం చేస్తే, కాబట్టి మనం మౌనంగా ఉండడమే మనం ఉత్తమ లక్షణం. ఓకేనా ఫ్రెండ్? సో మనం మౌనంగా ఉండాలి. ఇంకా మన స్థాయి గొప్పగా పెరుగుతుందని అర్థం. ఓకేనా ఫ్రెండ్? ఈరోజు మీకు టాపిక్ నచ్చితే గుడ్ టాపిక్ అని కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? నేను ఇలాగే నీకు మంచి మంచి వీడియోలు చేయాలంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని అండ్ షేర్ అండ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్. నేను ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది, సబ్స్క్రైబ్ మాత్రం ఇంకా పెరగలే. కాబట్టి నాకు సబ్స్క్రైబ్ పెరగాలని వీడియోతో కోరుకుంటున్నా ఫ్రెండ్. ఓకేనా ఫ్రెండ్? నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయాలి ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, టాటా ఫ్రెండ్, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటా. ఓకే ఫ్రెండ్, బాయ్ బాయ్, టాటా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్.